సివిల్స్ లో తెలుగోళ్లు సత్తా చాటారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన సివిల్స్ 2021 ఫలితాల్లో 40 మందికి పైగా ఏపీ తెలంగాణ వాళ్ళు ఎంపికయ్యారు. 100 లోపు ర్యాంకుల్లో 12 మందికి పైగా తెలుగోళ్లు ఉన్నారు. రైతు బిడ్డలు, స్వీపర్ కొడుకు, కానిస్టేబుల్ కుమారుడు ర్యాంకులు కొట్టి మట్టిలో మాణిక్యాల్లా నిలిచారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో స్వీపర్ కొడుకు కలెక్టర్ కానున్నాడు. అతని సివిల్స్ 117వ ర్యాంకర్ ఆకునూరి నరేష్. తల్లి సులోచన భూపాలపల్లి సింగరేణి ఏరియాలో డైలీ స్వీపర్గా పనిచేస్తూ ఉండగా తండ్రి అయ్యలయ్య కూలీ పనులను చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. 10వ తరగతి వరకు నర్సంపేట సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, ఇంటర్మీడియట్ హైదరాబాద్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్లో, మద్రాస్ కాలేజ్లో బీటెక్ కంప్యూటర్స్ చదివాడు నరేష్. ఆ తర్వాత సివిల్స్కు ప్రిపేర్ అయ్యాడు. 2020 సివిల్స్ ఫలితాల్లో 752వ ర్యాంకు సాధించి ఇండియన్ రైల్వేస్ పర్సనల్ సర్వీస్లో ఉద్యోగం సాధించి ప్రస్తుతం శిక్షణలో ఉన్నాడు. అయితే ఎలాగైనా ఐఏఎస్ కావాలనే పట్టుదలతో ఉన్న నరేష్ మరోసారి సివిల్స్ రాశాడు. తాజాగా ప్రకటించిన ఫలితాల్లో 117వ ర్యాంకు సాధించాడు. నరేష్ అన్నయ్య సురేష్ 2018లో గ్రూప్ 2 అధికారిగా సెలెక్ట్ అయ్యాడు. వరంగల్లో అసిస్టెంట్ ట్యాక్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. తన అన్నను ఆదర్శంగా తీసుకుని సివిల్స్కు ప్రిపేర్ అయ్యానంటున్నాడు నరేష్. మా నాన్నగారు ఆకునూరి ఐలయ్య ఇక్కడ వ్యవసాయం పని చేస్తారు కాసింపల్లి గ్రామంలో. మా అమ్మగారు ఆకునూరి సులోచన, తను అవుట్ సోర్సింగ్ సింగరేణిలో చేస్తుంది భూపాలపల్లిలో. నేను స్కూలింగ్ ఏపీ సోషల్ వెల్ఫేర్లో కంప్లీట్ చేశాను. గ్రాడ్యుయేషన్ ఐఐటి మద్రాస్లో ఎలక్ట్రికల్ కంప్లీట్ చేశాను. దాని తర్వాత నేను ఒక ప్రైవేటు సంస్థలో 3 సంవత్సరాలు పనిచేశాను. ఆ సంస్థలో పనిచేస్తున్న సమయంలోనే నేను సివిల్ సర్వీసెస్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. దాని తర్వాత 2019 సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో నాకు 782వ ర్యాంక్ వచ్చింది. ఆ ర్యాంక్ వలన నాకు ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్ అలొకేషన్ అయింది. సో దాని ట్రైనింగ్ ఇంకా మాకు నడుస్తూనే ఉంది. సో అది ట్రైనింగ్ రన్ అవుతూ ఉంటేనే నేను మళ్ళీ అటెంప్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. సో ఈ 2021 అటెంప్ట్ ఈజ్ మై 5th అటెంప్ట్. సో ఈ 5th అటెంప్ట్లో నాకు 117వ ర్యాంక్ వచ్చింది.